హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మా అమ్మ నేను మా నాన్న కలిసి ఒక గేమ్ ఆడాము. మ్యాచ్ బాక్స్ స్టిక్స్ ఉంటాయి కదండి, అగ్గిపుల్లలతో ఆడినాము. ఏంటంటే ఇది వచ్చేసి మా అమ్మనే గీసింది పెన్సిల్లతో అట్లా షేప్. అయితే ఫస్ట్ అయితే మా నాన్నతో స్టార్ట్ చేసాము. మా నాన్న ఆడుతుండు. 1 minute ఎక్కువ ఎవరు పుల్లలు పెడతారో వాళ్ళు విన్నండి. అయితే ఇప్పుడైతే మా నాన్న పెడుతుండు. మరి ఎన్ని పెడుతున్నారో చూద్దామా. తను ఎన్ని పెడతాడు, మా అమ్మ ఇంకెన్ని పెడుతుందో, నేను ఎన్ని పెడతానో, మరి నేను గెలుస్తానో ఎవరు గెలుస్తారో అయితే చూడండి. మా నాన్న అయితే పెట్టడానికి అయితే ఇంకా కంప్లీట్ అవుతుంది. 1 minute ఎన్ని పెడతాడో కౌంట్ చేద్దాం మనము. చేస్తున్నా నేను కౌంటింగ్. నేను మా అమ్మ ఇద్దరం కలిసి కౌంటింగ్ చేస్తున్నాం, లెక్క పెడుతున్నాము. సో మా నాన్న వచ్చేసి 20 పుల్లలు పెట్టిండు. తర్వాత ఇప్పుడు మా అమ్మ పెడుతుంది. మా అమ్మ మా నాన్న కంటే స్పీడ్గా పెడుతుందండి. మా అమ్మ గెలిచేటట్టుందా ఏంది చూడండి. మా అమ్మ ఏదైనా స్పీడ్గా చేస్తుంది. ఇంట్లో వంట అయినా పని అయినా ఇట్లా ఎమ్మడే చేసేస్తుంది మా అమ్మ. చూడండి స్పీడ్గా పెడుతుంది కదా. మరి మా అమ్మ ఎన్ని పుల్లలు పెడుతుందో మా నాన్న కంటే చూద్దాం. పెడుతుందా పెట్టదా, మా నాన్న గెలుస్తాడా నేనా మా అమ్మనా. లాస్ట్కి అయితే నేను ఆడాలనుకున్నా. వీళ్ళు ఎన్ని పుల్లలు పెడతారో చూసి నేను లాస్ట్కి పెడతా వీళ్ళకంటే ఎక్కువ అనుకొని ఇంకా లాస్ట్కి ఆడదామని చూస్తున్నా. ఓకేనా. ఇప్పుడైతే చూడండి ఇప్పుడైతే మా అమ్మ కౌంటింగ్ చేస్తుంది. మా అమ్మ 23 పెట్టింది. మా నాన్న కంటే మా అమ్మ విన్ అయింది. ఇప్పుడైతే నేను పెడుతున్నా. నేను కరెక్ట్ 25 అన్న పెట్టాలి, లేకపోతే నేను ఓడిపోతా. మరి ఎన్ని పెడతా, 25 పెడతానా లేదా చెప్పండి ఫ్రెండ్స్. 25 పెట్టాలనుకుంటున్నా. ఏమైతుందో చూడండి. నాకు హెల్ప్ చేస్తారా మీరు వచ్చి. సో మరి నేనైతే పెడుతున్నా. 1 minute నేను ఎన్ని పెడతానో చూడండి. నాకు ఫస్ట్ టైం ఈ గేమ్. ఫస్ట్ టైం మా అమ్మకు కూడా మా నాన్నకు కూడా ఫస్ట్ టైం ఈ గేమ్ వచ్చేసి. ఓ వావ్, పెడుతున్నా. 1 minute ఎన్ని పెడుతున్నా చూసేయండి. చూస్తూనే ఉండండి. వావ్ చూడండి. సో నేను వచ్చేసి ఎన్ని పెట్టినా చెప్పనా అండి, 13 పెట్టినా. సో నేను ఇప్పుడే కదా ఫస్ట్ టైము, వాళ్ళు కొంచెం పెద్ద చేతులు వాళ్ళు స్పీడ్గా పెట్టేసిరు. నేనైతే థర్డ్, ఉండేది ముగ్గురం, నేను థర్డ్ వచ్చినాయింది. నేను థర్డ్, మా అమ్మ ఫాస్ట్. ఓకే, ఇది ఈ వీడియో ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్.